ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి. మన ఇష్టం అయితే ఈరోజు వాతావరణం ఎలా ఉంది, సర్లే ఈరోజు కాకపోతే ఇంకో ఆదివారం కుదిరితే పెడతాం, లేకపోతే లేదు. దేవుడు తెలియనిదే ఉంది. ఇది మన ఇష్టం. దేవుని అభిష్టం ఏంటి? దేవుని సన్నిధిలో అగపడాలి, దేవుని సన్నిధిలో ఉండాలంతే, దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఒక ఉద్దేశం. నువ్వు ఆశపడగలిగితే నేను ఆయన సన్నిధిలో నిలబడగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యత ఆయనకుంది. నువ్వు నేను కోరుకోగలిగితే దేవుని చిత్తం చేయాలి అని చెప్తుంది. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. చెప్పకని చెప్తున్నాయి, ఒక రోజున మనం ఎగిరి వెళ్ళిపోబోతున్నాం.